క్రైస్తవుల మీద ఆకర్షణ వెళ్ళగ్రొక్కుతూ భారతదేశంలో భిన్నత్వం ఏకత్వం కలిగి దేశాన్ని మత ఛాందస్సవాదంతో విడదీసి చెడదీసి ఈ దేశం యొక్క ఖ్యాతిని పాడు చేయడానికి ఇలాంటి సన్నాసిముఖ భారతదేశ రాజ్యాంగానికి కానివ్వండి, భిన్నత్వం ఏకత్వం కలిగిన ఐకమత్యానికి కానివ్వండి, ఎవరి మతాన్ని వారు అవలంబించుకోవచ్చు అనే మాటకు కానివ్వండి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈరోజు మతోన్మాద నువ్వే చెప్పాలరా ఇవన్నీ ఇక. అయినా భారతదేశ రాజ్యాంగం గురించి మాట్లాడే నువ్వే కదరా కడుపుకి పెంట తినేవాడికి లాగా ఆ రోజు భరతమాతకి ఎంతమంది భర్తలు ఉన్నారు, భరతమాతకి నేను అడుగుతున్నాను భరతమాత పేరు రాజ్యాంగంలో ఎక్కడుంది అన్నావు. అంటే ప్రతిదీ రాజ్యాంగంలోనే ఉంటేనే నమ్ముతాను, పాటిస్తాను, గౌరవిస్తాను అన్నావు కదరా. మరి ఆ రాజ్యాంగంలో రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. నీ యేసు ఎక్కడున్నాడు, నీ బైబిల్ ఎక్కడుంది, నీ యెహోవా ఎక్కడున్నాడు, నీ మేరు ఎక్కడుంది? ఎవరు లేరు కదా. మరి వాళ్ళ గురించి ఇప్పుడు ఎట్ట మాట్లాడుతున్నావు? వీళ్ళంతా రాజ్యాంగంలో ఉన్నోళ్ళేనా? అంటే పొద్దున్న లేచిన కాడి నుంచి వెళ్ళేదాకా పడుకునేదాకా అన్ని మాట్లాడతావు కదా, రాజ్యాంగం ప్రకారమే తింటా, రాజ్యాంగం ప్రకారం వెళ్తానని చెప్పేసి. మరి చెప్పినప్పుడు ఎందరి పేర్లు రాజ్యాంగంలో చూపి పెంటదవని పెంటదవ.